షిరిడీలో బాబా అప్పుడప్పుడు తనలో తాను గొనుక్కుంటూ ఉండేవారు. ఒక రకంగా బిగ్గరగా అరిచేవారు. అది బాబాకు మాత్రమే అర్థమయ్యేది. వింటున్న వారికి ఏమాత్రం సంబంధం లేని, లేదా వాళ్ళు ఊహింపశక్యం కాని నిశ్చేష్టలను చేసే విషయాలను బాబా చెప్పేవారు. అలాంటి ఒకానొక సందర్భంలో రానున్న రోజుల్లో షిరిడీలో పెద్ద పెద్ద మేడలు వస్తాయి. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ప్రజలక్కడ బారులు తీరుతారు అని బాబా ఒక భక్తునితో చెప్పారు. బాబా దివ్యమైన వాక్కులకు అర్థం ఏమిటో అక్కడున్న వారెవరికీ అప్పుడు అర్థం కాలేదు. కానీ నేడు సగటున ప్రతిరోజు లక్షలాది మంది బాబాను దర్శించుకుంటున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ధనవంతులు, నిరుపేదలు షిరిడీని దర్శిస్తున్నారు. తనని నేరుగా కలిసిన వారి భూత భవిష్యత్తులే కాకుండా తన రాక పూర్వము, తన తదనంతరము జరిగే సంఘటనల గురించి కూడా బాబాకు తెలిసి ఉన్నందువల్ల బాబా చెప్పిన మాట ఎన్నటికీ తప్పు కాలేదు. సాయినాథ్ మహారాజ్‌కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి.